అక్కడ ఒక మాట ఉంది కదా, పాతవి గతించెను ఇదిగో క్రొత్తవాయువు. పాతి ఏం గతించాలా, క్రొత్తవి ఏమి రావాలా? పాతి గతించారు కదా. నూతన సంవత్సరంలోకి వచ్చినటువంటి మనము నూతన జీవితాన్ని కావాలని అందరూ కోరుకుంటారు. ఈ 2025లో ఎలా జీవించామో, ఎలా ఉన్నామో, పరిస్థితులు ఎలా ఉన్నాయో అందరికీ తెలిసిందే. అంటే జరిగింది ఎవరైనా చెప్తారు, కానీ జరగబోయేది ఎవరు చెప్పలేరు. జరిగిన సంవత్సరంలో ఏం జరిగిందో ప్రతి ఒక్కరికి తెలుసు, కానీ ఈ సంవత్సరంలో ఏం జరగబోతుందో ఎవరికి తెలియదు. కానీ మనం ఏమనుకుంటామంటే ఈ గత సంవత్సరంలో జరిగినటువంటి అనుభవాలు ఏమైతే ఉన్నాయో, ఏమైతే సమస్యలు ఉన్నాయో, ఏమైతే ఇబ్బందులు ఉన్నాయో, ఏవైతే రోగాంధకర పరిస్థితులు ఉన్నాయో అవన్నీ లేకుండా ఒక ప్రశాంతమైన వాతావరణంలో, ఆరోగ్యదాయకమైన కుటుంబ వ్యవస్థలో, సమృద్ధి కలిగిన జీవితంలో ప్రతి ఒక్కరూ జీవించాలని ఆశపడతారు. ఆమేన్. అలా కావాలనుకునే వారికి నూతన సంవత్సరములో నూతన జీవితం కావాలి, నూతనంగా మేము ఎదగాలి, అభివృద్ధి చెందాలి అనుకునేవారు ఈ వాక్యం చాలా జాగ్రత్తగా విని అనుసరించి నడుచుకోవాలి. ఎందుకంటే అక్కడ చెప్పారు కదా, ఏమని? పాతవి గతించెను క్రొత్తవి ఆయను. అంటే పాతవి గతించిపోయాయి, క్రొత్తదనము రావాలి. ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, వేటికి ముగింపు పలకాలి, వేటిని ప్రారంభించాలి. వేటికి ముగింపు పలకాలి, వేటిని ప్రారంభించాలి. వేటికి ముగింపు పలికి వేటిని ప్రారంభిస్తే మన జీవితం ఆశీర్వాదకరముగా ఉంటుందో, కష్టాలు. ఆదికాండము 1వ అధ్యాయము 42వ వాక్యమును చూడండి. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథము మీద అతన్ని ఎక్కించెను. అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతన్ని నియమించెను. ప్రైజ్ ది లార్డ్. నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికేదను ప్రభు. నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికేదను ప్రభు. ప్రియుడా సాహితుడా ప్రియుడా నా ప్రాణనాథుడా నా రక్షక
ఇక్కడ ఫరో తన చేతిన ఉన్న ఉంగరమును తీసి యోసేపుకు పెట్టి యోసేపుకు విలువైనటువంటి వస్త్రాలు ధరింపచేసి తనకున్న రెండవ రథం మీద అతన్ని కూర్చోబెట్టి ముందు వెళ్తా ఉంటే ప్రజలందరూ కూడా ఆయనకి నమస్కారం చేసేలాగా చేశారు. వీళ్ళగా యోసేపు ఎవరు? యాకోబు యొక్క కుమారుడు. యాకోబుకి 12 మంది కుమారులు ఉన్నారు. 12 మంది కుమారులకు ఈ ఆధిక్యత లేదు. ఒక యోసేపే ఐగుప్తు దేశానికి రాజుగా వెళ్ళాడు. రాజుగా పట్టాభిషేకం చేయబడ్డాడు. అక్కడున్న ప్రజలందరూ కూడా ఆయనకి నమస్కరించి రాజు చిరంజీవిని ఆయన గొప్పగా పొగిడేలాగా ఈ వాక్యములో మనము చూస్తా ఉన్నాం. ప్రియులారా, యోసేపు ఆ స్థాయికి వెళ్ళడానికి కారణం ఏంటి? యోసేపు జీవితం ఎలా ప్రారంభమైంది? యోసేపు జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఏమిటి? యోసేపు 11వ వాడు, 12వ వాడు బెన్యామీను. ఈ 10 మంది అన్నలు పొలంలో గొర్రెలు మేపుతూ ఉండేవారు. ఆ గొర్రెలు మేపే సమయంలో ఈయనకి కళలు వచ్చాయి. ఈ కళల భావాలు వారి అన్నలకు చెప్పేవాడు. వారి అన్నలకు ఆ కళ భావం చెప్తుంటే అన్నలకి ఈయన మీద కోపం వచ్చేది, ద్వేషం పెరిగేది. ఇది పెరిగిన కారణం చేత ఏంటి ఈయన ఇలా చేస్తా ఉన్నాడు అని అనుకుంటున్న సమయంలో ఒకరోజు తండ్రి అన్నల దగ్గరికి వెళ్ళి, గొర్రెలు మేపుతున్నారు కదా, వారు షెకెములో ఉన్నారు, అక్కడికి వెళ్ళి ఆ గొర్రె మందలు ఎలా ఉన్నాయో వీరు ఎలా ఉన్నారో వెళ్ళి క్షేమ సమాచారం తెలుసుకొని రమ్మని పంపించారు. వెళ్ళినటువంటి యోసేపు చూద్దాము రండని ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు. ఇప్పుడు యోసేపును అన్నలు ఏం చేయాలనుకున్నారు? చూసి ప్రేమించవలసిన వారు, చూసి ఆనందపడవలసిన వారు యోసేపును చంపాలని ఆలోచన చేశారు. అలా చంపాలని ఆలోచన చేసినప్పుడు వారందరూ ఒక పెద్ద గుంటలో ఆయన పడేసినప్పుడు రూబేను అన్నాడు వెళ్ళి, అరే మన రక్త సంబంధి, మన ఇంకేం పాలు తాగిన వాడు, వాడిని మనం చంపకూడదని ఆలోచన చేసినప్పుడు వారు ఐగుప్తు వర్తకులు కమ్మేశారు. వెళ్ళిపోయిన తర్వాత పోతిఫారింటిలో శోధింపబడ్డాడు, చెరసాల వేయబడ్డాడు. అన్ని రకాలుగా ఆయన జీవితం అంతా శోధనగానే ప్రారంభమైంది, కష్టాలు గుండానే ప్రారంభమైంది. అన్ని కూడా శ్రమలే. ఏ న్యాయం చేస్తే చెరసాలకు వెళ్ళాడు, ఏ తప్పు చేస్తే అక్కడ శిక్ష అనుభవిస్తున్నాడు, ఏమి చేయాలా? యోసేపులో ఇవన్నీ మనసులోకి వస్తే ఎలా ఉంటుంది పరిస్థితి? నేను నా తల్లిదండ్రులను విడిచి, తల్లిదండ్రులు పోగొట్టుకొని, నా అన్నలు నన్ను ఇంతగా శిక్షించారే, ఇంతగా నా తల్లిదండ్రులు దూరం చేశారు, నా మీద ప్రేమ చూపించవలసిన వారు నా మీద ద్వేషాన్ని చూపించారని యోసేపు బాధపడడా? యోసేపుగా దుఃఖం ఉండదా? కానీ దేవుని ప్రేమ యోసేపు మీద ఉన్నది కాబట్టి ఆ శ్రమలన్నీ, ఆ కష్టాలన్నీ, ఆ దుఃఖమంతా, ఆ వేదనంతా తీసివేసి దేవుడు ఒక ఐగుప్తు దేశానికి రాజుగా చేశారు. ఒక రోజు వచ్చిందండి. ఏ రోజు? ఇప్పుడు చూద్దాం. ఆదికాండము 42వ అధ్యాయం 5వ వాక్యమును చూడండి. కరువు కానాను దేశంలో ఉండెను గనుక ధాన్యము కొనవచ్చిన వారితో కూడా ఇశ్రాయేలు కుమారులను వచ్చిరి. అప్పుడు యోసేపు ఆ దేశమంతటి మీద అధికారి అయి ఉండెను. అతడే ఆ దేశ ప్రజలందరికీ ధాన్యం అమ్మకము చేయువాడు గనుక యోసేపు సహోదరులు వచ్చి ముఖములు నేలను మోపి అతనికి వందనము చేసిరి. యోసేపు తన సహోదరులను చూచి వారిని గుర్తుపట్టి వారికి అన్యుని వలె కనబడి వారితో కఠినముగా మాట్లాడి మీరు ఎక్కడి నుండి వచ్చిరని అడిగను. అందుకు వారు ఆహారం కొనుటకు కానాను దేశము నుండి వచ్చితిమని యోసేపు
తన సహోదరులను గుర్తుపట్టెను గాని వారు అతనిని గుర్తుపట్టలేదు. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, యేసేపు కన్నం చేసిందేంటి? మీరు చేశారా? కీడు చేశారా? యేసేపుకి అన్నం చేసింది కీడే. యేసేపు జీవితము కష్టాల పాలవటానికి, యేసేపు జీవితము చెరసాల పాలవటానికి వారి అన్నలే కారణము అని యేసేపు మనసులో ఉండదా? ఇప్పుడు యేసేపు రాజుగా ఉన్నాడు, ఐగుప్తు దేశం మీద రాజుగా ఉన్నాడు. చేసింది ఏమిటంటే వాళ్ళని చూసి పక్కకు వెళ్ళి కన్నీరు కార్చుకొని బాధపడి వచ్చి, చాలా ఉంది ఈ హిస్టరీ అంతా చెప్పాలంటే. నాకు అదంతా చెప్తే మీకు ఒక ఉదాహరణతోటి నా వాక్యము అయిపోతుంది. వీళ్ళరా, ఆయన పక్కకు వెళ్ళి దుఃఖపడి మరలా వచ్చి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎంతమంది పిల్లలంటే, అయ్యా మా తండ్రికి మేము 12 మందిమి, ఒక ఆయనమో అడవిలో మృగాలు చంపేశాయి. ఎవరికి చెబుతున్నారు అన్నమాట? ఈయనకే చెబుతున్నారు. ఈయనేమంటున్నారు ఆ మాటలు? నన్ను చంపేసాను నాకే చెబుతున్నారే, ఇంకెక్కడున్నది కోపం ఆయనకి. ఇంకొక ఆయన బెన్యామీన్ ఉన్నాడు ఇంటి దగ్గర అన్నారు. బెన్యామీన్ అంటే యేసేపుకి చాలా ప్రేమ. అప్పుడు వారితో కఠినంగా మాట్లాడి, మీరు వెళ్ళి ఇంటి దగ్గర ఉన్న ఆ బెన్యామీన్ ఎవరు తీసుకొస్తేనే కానీ మీకు దాని ఇవ్వడానికి ముందు గట్టిగా మాట్లాడు. తర్వాత ప్రేమ చూపించి వారిలో ఒకరినొకరు పెట్టుకొని ఇంటికి వెళ్ళారు. మీరు దానిని తీసుకుని వెళ్ళండి, మీరు వెళ్ళిన తర్వాత మీ తమ్ముడు తీసుకుని వచ్చిన తర్వాతే ఇక్కడ ఉన్న ఈయన వస్తారన్నాడు. వారికి ధాన్యం వేసేటప్పుడు వారు తెచ్చిన ఆ రోకలు కూడా ఆ గోతాలు వేసి ముందు కట్టి పంపించారు. వారు మధ్యలో క్రియేటర్ చూసుకుంటే అన్ని అక్కడే ఉన్నాయి. వారు భయపడ్డారు, అయ్యో ఇవన్నీ ఇక్కడే ఉన్నాయే, ఒకవేళ మనమే తీసుకొచ్చే మనమే నేరమవుతుందేమోనని భయపడుతూ ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళి తండ్రికి చెప్పాడు, అయ్యా రాజుగారు బెన్యామీన్ తీసుకురమ్మంటారంటే ఎక్కువ ఒప్పుకోలేదు. ఎందుకంటే యేసేపును ఏమయ్యాడు తెలియదు కదా. అది అలా జరుగుతూ ఉంది. ఇప్పుడు యేసేపు ఎదుట వారి అన్నలు ఉన్నప్పుడు వారు ఆ అన్నలే తనతోటి, మాకు ఒక అతను మాత్రం వేషపడిన అడవిలో మృగాలు చంపేసేయ్యా అని చెప్పినప్పుడు యేసేపు కోపం రావాలా? ఖచ్చితంగా కోపం రావాలి. ఆ కోపం రావాలి, వారి మీద ద్వేషాన్ని పెంచుకోవాలి. ఆ ద్వేషము, ఆ పగ, ఆ ప్రతీకారము వారిని శిక్షించేలాగా చేయాలి. కానీ చేశారా? ప్రియులారా, యేసేపు ఇప్పుడు మర్చిపోయారంటారా గతాన్ని? అన్నల మీద ఉన్న కోపం గాని, అన్నల మీద ఉన్న ద్వేషం గాని, అన్నల మీద ఉన్న ఈర్ష్య గాని, అన్నల మీద ఉన్నటువంటి ఇంకా పట్ల ఉన్నటువంటి కక్ష సాధింపు లక్షణము గాని ఆయనలో ఏమైనా ఉన్నాయా? మర్చిపోయారంటారు గతాన్ని. పాతవి గతించాలి, గతిస్తేనే కొత్త ధనము వస్తుంది. వ్యవసాయదారులు పొలంలో వేసిన పంట పండాలంటే పాత నీరు తీసి మరలా కొత్త నీరు పెడతారు. ఎందుకంటే పాత నీరు మురిగిపోతా ఉంటది, దాన్ని పంపించేసి మళ్ళా కొత్త నీరు పెడితేనే పంట అనేది బాగా పండుతుంది. ప్రియులారా, పంట అంటే తెలుసు కదా. పంట అంటే ఏంటి? మనం అనుకుంటే ఏమని, మనం వేసే పైరు పంట అని. కానీ ఆ పంట కాదు. ఒక్కొక్కసారి అంటారు కొంతమందిని చూసి, వీడి పంట బాగా పండింది, ఒక్కసారి గొప్పడైపోయాడు, ఆ పంట పండటం అనమాట. ఇక్కడ పొలం వేసే పంట పండటం కాదు. ప్రియులారా, అదే యేసేపు వారి మీద కక్ష పెంచుకొని, వారి మీద ద్వేషాన్ని పెంచుకొని, వారిని కూడా నన్ను శిక్షించలేక వారిని కూడా శిక్షించాలనుకుంటే రాజయ్యవాడా, మరి ఏం మర్చిపోయాడు? ఏమి కొనసాగించాడు ఆయన? ఏమి మర్చిపోయాడు? పాతవి గతించాలి, క్రొత్తది ప్రారంభించాలి. ఏమి ముగింపు పలకాలి, ఏమి ప్రారంభించాలి? మనము కూడా ఈ 2026వ సంవత్సరంలో ఒక నూతన విధానంలో అనేకులు మనం చూసి, ఈ 2006లో వీరి కుటుంబం బాగుంది, వీరి బిడ్డలు బాగున్నారు, దేవుడు వీరిని గొప్పగా ఆశీర్వాదించాడు అని అనుకోవాలి అంటే, మన పంట పండాలి అంటే, అలా ప్రజలు చెప్పుకోవాలంటే పాతవి గతించాలి. అంటే ఎవరి మీదైనా మనకు కోపం ఉన్నా, ఎవరి మీదైనా మనకు ద్వేషం ఉన్నా, ఎవరి మీదైనా మనకి ఈర్ష్య ఉన్నా, ఎవరి మీదైనా కక్ష సాధింపు చర్యలు చేయాలని ఆలోచన ఉన్నా, వాటన్నిటికి కూడా ముగింపు పలికి అందరితో ప్రేమగా ఉండేలాగా, అందరితో క్షమాగుణము కలిగే వారుగా మనం ఎప్పుడైతే జీవించడానికి ఆ జీవిత విధానాన్ని ప్రారంభం చేస్తామో, అప్పుడు మనము యేసేపు ఎలాగైతే ఆ గొప్ప దేశానికి రాజుగా ఉన్నాడో, ఆయన పంట ఎలా అయితే పండిందో, మన పంట కూడా అలాగా పండటానికి అవకాశము ఉంటుంది.
నిజమేనంటారా? హల్లెలూయా. ప్రియులారా, అలాగా ఈ నూతన సంవత్సరంలోకి వచ్చిన మనము నేర్చుకోవాల్సింది ఏమిటంటే, ఎవరి మీద ఎవరికి ఏముంటుందో వారి రక్తములు కడగబడిన వారు కాబట్టి, క్రీస్తు ప్రేమ కలిగిన జీవితాన్ని మనం జీవించాలి కాబట్టి, నీకు సంఘములో గాని, బంధువులో గాని, కుటుంబీకుల్లో గాని ఎవరి మీదైనా సరే నీకేమైనా కోపం ఉంటే, నీకేమైనా పగ ఉంటే, నీకేమైనా ఈర్ష్య ఉంటే, నీకేమైనా అసూయ ఉంటే, పగ తీర్చుకోవాలని కోపం రగులుకుంటూ ఉంటే అవి పాతవి. వాటన్నిటికీ ముగింపు పలికేస్తే ఎలా? క్రొత్త సంవత్సరంలోకి వచ్చిన తర్వాత క్షమాపణ గుణము, అందరితో ప్రేమగా మసులుకోవటము ఎప్పుడు ప్రారంభిస్తావో అప్పుడు అంత గొప్ప జీవితాన్ని దేవుడు మనకి ఇస్తాడు. రెండవది ఋతు గ్రంథము 1వ అధ్యాయము 16వ వాక్యం. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచి పెట్టమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు, నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించి చోటనే నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ గమనించినప్పుడు నయోమి కుటుంబం కనబడుతుంది, ఇక్కడ రూత్ అనే మాటలు కనబడుతున్నాయి. నయోమి తన కుటుంబము బెత్లెహేములో ఉంటుంది. ఆ నయోమి తన భర్త 2 కుమారులతో బెత్లెహేములో తన కుటుంబ జీవితాన్ని జీవిస్తా ఉన్నారు. కరువు వచ్చింది. ఈ కరువు పరిస్థితుల్లో ఎలా మేము బ్రతకాలని ఆలోచన చేస్తూ ఉన్న నయోమి, మోయాబు దేశంలో బాగా పంటలు ఉన్నాయని, మోయాబు దేశంలో బాగా పనులున్నాయని తన భర్త 2 కుమారులను తీసుకొని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి 2 ఆడపిల్లలను ఈ కుమారులకు భార్యలుగా చేశారు. కొంతకాలం జరిగింది. భర్త చనిపోయాడు, తన కుమారులు చనిపోయారు. ఇప్పుడు మిగిలిన ఎవరంటే నయోమి 2 కోడళ్ళు. వారిద్దరి కోడళ్ళలో ఒక కోడలు వర్ప, ఇంకొక కోడలు రూతు. ఈ 2 కుమారులు కూడా చనిపోయిన తర్వాత, భర్త చనిపోయిన తర్వాత వాళ్ళిద్దరి మీద చెప్పిందంటే, అమ్మా నా కుమారుడు చనిపోయారు, నా భర్త చనిపోయారు, మీరు యవ్వనంలో ఉన్నారు, మీరు యవ్వనంలో ఎంతకాలం ఉంటారు? మీకు భర్తలు ఉన్నారు కదా, మీరు నా దగ్గర ఉండే కంటే మీరు మీ దేశానికి వెళ్ళిపోయి వివాహం చేసుకోవటం మంచిది. ఎందుకంటే ఒకవేళ మీరు నా ఇంటికి వచ్చారని నేను మరలా ఇంకొక వివాహం చేసుకొని మరలా బిడ్డలు కానీ వారిని మీకు ఇచ్చి చేయాలంటే వీళ్ళు పెద్దవాళ్ళు అయ్యేటప్పటికే మీరు ముసలాళ్ళు అయిపోతారు. కాబట్టి ఈ సాంప్రదాయం అనేది బాగోదు. కాబట్టి మీరు మీ దేశానికి వెళ్ళిపోయి ఎవరైనా సరే వివాహాలు చేసుకొని మళ్ళా నూతనమైన కుటుంబ జీవితాన్ని ప్రారంభించుకోండి ఈ నయోమి తన కోడలిద్దరికి చెప్తే, వర్ప ఏం చేసింది? అతను ముద్దు పెట్టుకొని ఆ మోయాబు దేశంలోకి వెళ్ళిపోయింది. రూత్ ఏమంటుంది? నీవ మాట అనొద్దు, నీవెక్కడుంటావో నేను అక్కడ ఉంటాను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అని రూతు ఈ రకంగా తీర్మానం చేసుకున్నందువలన ఆమె గొప్ప ఇంటికి వారసురాలుగా, దేవుని వంశావళిలో, క్రీస్తు వంశావళిలో ఈమె సభ్యురాలుగా చేర్చబడిందా? ఎందుకు చేర్చబడింది? ఆ దినం నుంచి వర్ప పేరు ఎక్కడ కూడా మనం చూడలేదు, కానీ రూతు పేరు మాత్రము క్రీస్తు వంశావళిలో చేర్చబడింది. ఈమె ఎందుకు చేర్చబడింది? ఆ వర్ప రూతులో ఉన్న వ్యత్యాసం ఏంటి? రూతు వర్ప వాళ్ళిద్దరిని చూస్తే, వాళ్ళిద్దరన్న మాటను చూస్తే, వాళ్ళిద్దరు తీసుకునే నిర్ణయాన్ని చూస్తే వర్ప ముద్దు పెట్టుకొని అతను విడిచి వెళ్ళిపోయిందంటే తన స్వార్థం తాను చూసుకుందా లేదా? తన స్వార్థం తాను చూసుకొని వెళ్ళింది. రూత్ అయితే స్వార్థపరురాలు కాదు. కాబట్టి నాకు ఈ స్వార్థం ఏం అవసరం లేదు అమ్మా, నిన్ను ఒక తల్లిగా చూసుకుంటాను, అత్తని కూడా మర్చిపోయి నీవే ఈ నూతన సంవత్సరములో నూతన జీవితము, నూతన ఆశీర్వాదము, నూతన ఆనందము, నూతన ఆరోగ్యము, నూతన సమృద్ధి దేవుడు ఇక్కడ ఉన్న అందరికీ, ఈ శబ్దయంత్రము ద్వారా వినేవారందరికీ ఇవ్వాలంటే పాతది గతించాలి.
ఏంటో పాతది? నీలో ఉన్న స్వార్థం గతించిపోవాల, నీలో ఉన్న స్వార్థం చచ్చిపోవాలంటే. ఆ స్వార్థం అనేది ఇంకా బయటికి కనిపించడానికి వీలుగా ఉండకూడదు. నీలో ఎప్పుడైతే స్వార్థానికి ముగింపు పలికి, మరి దేన్ని ప్రారంభించాలా? దేనిలో ప్రారంభించాలా? నయమి ఎవరు? దేవుని బిడ్డలు కాదా? దేవుని బిడ్డ కాదా? ఈ రూతు తన స్వార్థానికి ముగింపు పలికి దేవుని బిడ్డలతో, దేవుని పెద్దలతో తన జీవితాన్ని ప్రారంభించడానికి తీర్మానం చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. జనటరా తన స్వార్థాన్ని తీసివేసుకుని, స్వార్థాన్ని చంపుకుని దేవుని పెద్దలతో కూడా కలిసి, దేవుని బిడ్డలతో కూడా కలిసి జీవించాలని ఒక తీర్మానం, నిర్ణయం తీసుకొని అలాగా తను జీవించాలి అనుకుంది. కాబట్టి అంటే తను నడిచే నడవడిక, తన జీవితము దేవుని బిడ్డలతోనే కలిసి జీవించాలనే ఒక తీర్మానం ఆమె చేసుకుంది. స్వార్థానికి పోలేదు, స్వార్థాన్ని తీసివేసింది. అది పాతది, కొత్తది మళ్ళా వచ్చింది. దేవుని బిడ్డలతోనే, దేవుని పెద్దలతోనే నేను కలిసి నడవాలి, నా జీవితాన్ని ప్రారంభించాలని తీర్మానం చేసుకుంది. కాబట్టి క్రీస్తు వంశావళిలో ఆమె సభ్యురాలిగా, ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం మనం చదువుకున్నారు, రాత్రి చెప్పారు. పాతవి గతించను, అన్ని క్రొత్తవయ్యాను. క్రొత్త ధనము రావాలంటే పాతదనేది ఉండకూడదు. ఎవరైనా పాత తిత్తిలో క్రొత్త ద్రాక్ష రసం పోస్తే ఏమవుతుంది? పిగిలిపోతుందండి. పాత తిత్తిలో కొత్త ద్రాక్ష రసం పోసామంటే అది ఖచ్చితంగా పిగిలిపోద్దండి. అదే పాత బట్టకు కొత్త మాసికేస్తే చిరిగిపోవటం ఎక్కువ అయిపోతుంది. రెండు కలిసి జీవించటం అనేది పనికి రాదు. రెండు కలిపి నేను జీవించాలంటే పిగిలిపోవటమో, పగిలిపోవటమో, లేకపోతే చిరిగిపోవటమో జరుగుతుందే గాని గట్టిగా ఉంటామని, లేకపోతే ఆరోగ్యంగా ఉంటామని, దేవుని ప్రేమలో దేవుని మేలులను పొందుకొని ఈ 2026లో జీవిస్తామని గ్యారంటీ లేదో. అందుకే ప్రియులారా, యేసేపు జీవితంలో పాతది గతించిపోయింది. ఆయన అసలు వాళ్ళ మీద కోపమే పెట్టుకోలేదు, పోనీ అనుకున్నాడు. దేవుని నమ్మాడు కాబట్టి, దేవుని బిడ్డగా ఉన్నాడు కాబట్టి తను ప్రేమించాడు, క్షమించాడు. ఆ రెండు ఆయనలో ఉన్నాయి. క్రొత్తదనముగా ప్రారంభించాడు కాబట్టి దేవుడు ఆయన దీవించాడు. ఈ రూతు కూడా తన స్వార్థానికి తను పోలేదు కాబట్టి తన స్వార్థానికి పడింది. మూడవది, మనం ఒకసారి యోహాను సువార్తకు వచ్చినప్పుడు యోహాను సువార్తలో 4వ అధ్యాయములకు వద్దాం. 28వ వాక్యమును చూద్దాం. ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, ఇక్కడ కొంచెం ఆగుదామండి. ఎవరు కనిపిస్తున్నారు మనకి ఇక్కడ? ఎవరు కనిపిస్తున్నారు? ఈమె ఎవరు? సమరయ స్త్రీ. సమరయ ప్రాంతంలో ఉన్న ఈ స్త్రీ మంచిదా చెడుగా? మంచిగా జీవిస్తుండగా చెడుగా జీవిస్తుందా? ఆమెతో ప్రభువుకు జరిగిన సంభాషణ ఏంటంటే, అమ్మా నాకు దాహానికి కొంచెం నీళ్ళు ఇవ్వవా అంటే, అయ్యా నేను దోడుకోవడానికి నాకేం లేదు, నీకెలా పోసేది అయ్యా. సరే మంచిది, నువ్వు ఈ నీటి కోసం ఇక్కడికి వచ్చావు కదా, ఈ నీళ్లు తాగితే నీకు మళ్ళా దాహం వేస్తుంది, నేను ఇచ్చే తాగితే మాత్రం నీకు ఎప్పటికీ దప్పిక కాదు అన్నాడు. అయ్యయ్యో నాకు కాస్త తీయచ్చు కదయ్యా, నేను రోజు ఇక్కడికి రాకుండా అని అడిగితే, ఆమెతో ప్రభు అన్న మాట ఏంటి తెలుసా? ఆమె నీకు ఇవ్వాలంటే నీ వెళ్ళి నీ భర్తను తీసుకొని రా. నాకు అసలు పెనిమిటే లేదయ్యా. ఏం చెప్పాడు ప్రభు అప్పుడు ఆమెతోటి? అమ్మా నువ్వు చూడండి 17వ వచనము, స్త్రీ నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే. పెనిమిటి లేడని చెప్పిన మాట సరి అంటే నిజమేనని కదా? నిజమే. నీకు 5 పెనిమిట్లు ఉండేది, ఇప్పుడు ఉన్నవాడు
నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివి. అంటే ఇప్పుడు ఉన్నవాడు పెనిమిటి కాదంటే ఈమె తప్పు చేస్తుందంటే ఈమెకి సమాజంలో చెడ్డ పేరు ఉండదా? తప్పు చేసే ప్రతి ఒక్కరికి, తప్పుడు మార్గంలో జీవించే ప్రతి ఒక్కరికి సమాజంలో చెడ్డ పేరు ఖచ్చితంగా ఉంటదండి. ఈమె ఎప్పుడైతే ప్రభుకి ఆ మాట చెప్పినప్పుడు, ప్రభుతో సంభాషణ జరిగినప్పుడు వెళ్ళిపోయి వెంటనే ఆమెకు ఏదైతే అక్కడ ప్రభుతో మాట్లాడినప్పుడు ప్రభు చెప్పాడో అవన్నిటిని కూడా వదిలేసి విడిచిపెట్టి లోపలికి వెళ్ళి సంఘంలోకి వెళ్ళి చెప్తుంది. 39వ వాక్యం చూడండి. నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. అంటే ఈమె ద్వారా మనము ఏమి పాత్ర గతి, ఆమెకి అక్కడ తప్పు చేస్తుంది కాబట్టి చెడ్డ పేరు పోవాలి అంటే ఏం చేయాలా? మంచి పేరు తెచ్చుకోవాలి. మంచి పేరు తెచ్చుకోవాలంటే చెడ్డ పేరు సెకండ్ లో వస్తుందండి. మంచి పేరు రావాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఆ మంచి పేరు, చెడ్డ పేరు అనేది ఒకవేళ నీకుంటే సమాజంలో చెడ్డ పేరు నీకున్నప్పుడు దాన్ని నువ్వు తీసివేసుకోవాలి అంటే నువ్వు మంచి పేరుకు రావాలి. మంచి పేరుకు రావాలంటే క్రీస్తు గురించి నువ్వు చెప్పే వారివై ఉండాలా, క్రీస్తు గురించి నువ్వు బోధించే వారివై ఉండాలి. ఎప్పుడైతే నువ్వు క్రీస్తు గురించి మాట్లాడతావో, క్రీస్తు గురించి బోధ చేస్తావో అప్పుడున్న నీ చెడ్డ పేరు కాస్త పోయి మంచి పేరు సంపాదించుకునేవారు మొత్తం. అంటే ఒక మనిషి అంట వచ్చేది ఏది రాదు, ఎంత సంపాదించినా నీ అంట ఏది రాదు, కానీ ఆఖరికి నీ అంట వచ్చేది ఒక మంచి చెడ, రెండిట్లో ఏదో ఒకటే వస్తుంది, రెండు రావు. మంచిగా చనిపోతేనేమో అయ్యో చాలా మంచి వారు చనిపోయారు, అయ్యో పాపం అంటారు. చెడ్డవారు చనిపోతేనేమో పేడ వదిలి పేడ ఎరగడైపోయింది బజార్కి అంటారు. అవునంటారా? హల్లెలూయా. వచ్చేది రెండిట్లో ఏదో ఒకటే వస్తుంది. ప్రియులారా, నేను సేవలోకి రాకముందు మా గ్రామంలో నాకు మంచి పేరు పాస్టర్ గారికి తెలుసు, చాలా మంచి పేరు. అది పోవాలంటే నేనేం చేయాలి రా దేవుడు అనుకున్నా. ప్రార్థనకి వెళ్తున్నాను కానీ నమ్మరుగా జనాలు నన్ను. ప్రార్థనకి వెళ్తున్నాను అట్లాంటి ఉండు అనమాట. నన్ను నమ్మాలంటే ఎవరికైనా కష్టమే. ప్రార్థనకి వెళ్తున్నాను, అప్పటికి కొన్ని నెలలు అయింది. వెళ్ళి నమ్ముతారంటారా అనుకుంటాను ఉండా, బైబిల్ చేతులు పట్టుకున్నా. అలా వెళ్తున్నా కూడా చాలా మంది ఈడంతకాలం ఉంటారు, ఇట్లా ఏదో జనాలు నమ్మించడానికి బైబిల్ పట్టుకుంటారు చాలా మంది అన్నారు. ఇంకా లాభం లేదు అనుకుని దేవుని కృపలో సేవలోకి వస్తే, సేవలో కొనసాగుతున్న తర్వాత దగ్గర 1 సంవత్సరం 2 సంవత్సరాలు మా గ్రామంలో అడుగు పెట్టలేదు. తర్వాత ఒకసారి వెళ్తే ఏదో ఒక ప్రార్థనకు కబుర్ చేస్తే వెళ్ళాను. అప్పుడు ఆ ప్రార్థనకు సేపు వాక్యం చెప్పమంటే చెప్పాను. ఆ దెబ్బతో అందరూ మీరు మారిపోయారా, నాకున్న చెడ్డ పేరు పోయి మంచి పేరు ఉంది కదంటే చెడ్డ పేరే ఉంది నాకు. చెడ్డ పేరు ఎక్కడ గొడవ జరిగినా నాదే ఉంటది. మా నాన్న మా అమ్మ నన్ను కనిపెట్టుకుని ఉంటారు అనమాట. చీకటి పడిందంటే ఎక్కడ ఉన్నాడు. అట్లా చెడ్డ పేరు పోవాలంటే మంచి పేరు తెచ్చుకోవాలి. ఒకవేళ సమాజంలో నిన్ను చూసి ఎవరైనా సరే ఒక చెడుగా నిన్ను అనుకుంటా ఉన్నట్లయితే ఆ చెడు అనేది పోగొట్టుకోవడానికి నీలో ఉన్న లోపమేంటో అది నీవు తీసివేసుకొని దేవుని ప్రజలతో కలిసినప్పుడు ఒక మంచి పేరు సంపాదించుకోవాలనే దాని కొరకు క్రీస్తు బోధలో, క్రీస్తు ప్రేమలో కొనసాగే వారమై ఉండాలి. ప్రియులారా, నినివే పట్ల ప్రజల పరిస్థితి ఏమిటి? ప్రజల పరిస్థితి ఏమిటి? వారు దుష్టత్వము, వారు దుష్టుడు అంటే సాతానుడు. ఆ దుష్టత్వం అనే పనిలో వారు ఉన్నారు. ఆ నినివే ప్రజలకు ఏమో చెప్పాడు, ఇంకా 40 దినాల్లో మనం మానుకోగలిగితే, ఈ దుష్టత్వాన్ని మనం విడిచిపెట్టగలిగితే, ఈ దుష్టుడితో స్నేహాన్ని మనం ఆపివేయగలిగితే, దుష్టుడు అనేక రకాల ప్రలోభాలు పెడతాడు. వాటన్నిటిని కూడా మన మనసులోకి రాకుండా, అసలు వాడితో సంబంధం లేదు అనుకోకుండా, వాడి మాట లేకపోతే వాడి అనుచరుల వారి మాట మనం విన్నామంటే ఆదాము అవ్వలు ఎలాంటి శాపగ్రస్తమైన జీవితానికి గురయ్యానో అలా మన కుటుంబ జీవితాలు 2026లో
అలా ప్రమాదాలకు లేక శాపగ్రస్తమైన జీవితానికి గురవటానికి కారణము అవుతుంది. కాబట్టి దుష్టుడు కానీ ఈ చెడ్డవారు కానీ మనతో కలిసినప్పుడు వారికి ఎంతవరకు ఉండాలి అంతవరకే ఉండాలి. కానీ వారి మాట మనం ఒకటైనా తీసుకున్నామో, వారితో కలిసి తీసుకున్న మాట ప్రజలతో పంచుకున్నామో, అది మనకి చెడ్డ పేరే. అది మనము దుష్టులతో స్నేహం చేస్తున్నట్లే. ఈ దుష్టత్వముల నుంచి, ఈ చెడుల నుంచి బయటికి వచ్చి పశ్చాత్తాప హృదయంతో దేవుని దగ్గర ప్రార్థన చేసుకున్న వ్యక్తి కానీ ఉంటే ఖచ్చితంగా 2026 సంవత్సరంలో దేవుడు నీకు ఒక నూతన క్రొత్తదనాన్ని, క్రొత్తదనం అంటే ఏంటో చూస్తా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అర్థమైందా ప్రియులారా? నూతన సంవత్సరపు ఆరాధనలో నూతన జీవితాన్ని కావాలని ఆశపడే మీ అందరికీ ప్రభు దాసుడిగా, మీ కాపరిగా నేను చెప్పే ఒక మంచి సలహా ఏమిటంటే, ఈ 2025లో ఎలా గడిచిపోయిందో తెలుసు, ఏ ఇబ్బందులు ఉన్నాయో తెలుసు, ఎలాంటి కష్టాలు పడ్డామో తెలుసు, ఎంత నరకం అనుభవించామో తెలుసు, ఎంత క్షోభ అనుభవించామో, ఎంత దుఃఖం అనుభవించామో, మనం అనుకున్న పనులు కాక ఎంత నిరుత్సాహానికి గురయ్యామో అవన్నీ కూడా మన మనసులో ఉన్నాయి. కానీ ఇక 2026లో అవి జరగకుంటే బాగుండు, ఆ పాత రోజుల్లో జరిగిన కష్టాలు లేకుండా బాగుండాలి. ఒకవేళ నువ్వు ఆశపడుతున్నావా అయితే నువ్వు పాతవి తీసేసుకోవాలి. పాతవంటే ఏసేపులో కోపం లేదు, పగ లేదు, ఈర్ష్య లేదు, ద్వేషము లేదు, కక్ష లేదు, కక్ష సాధింపు చర్యలు కూడా విడిచిపెట్టాడు. ప్రేమ, అందరితో కలిసి ప్రేమగా ఉండాలి. వారి కర్మ వారిది అనుకున్నాడు. క్షమించే స్వభావం కలిగిన వాడిగా ఉన్నారు. అలా మనం జీవించగలిగిన వారమై ఉండాలి. మన స్వార్థానికి మనం బ్రతకకుండా, స్వార్థపరులు వారు బ్రతికిందే బ్రతుకు కానీ ఎదుటి వారి మేలు కోరేవారు కాదు. మేము ఎలా ఉన్నామంటే అంతటితో చాలు, మేము మా కుటుంబం బాగుందా లేదా అంతవరకే. ఎదుటి వారు ఎలా పోతే నాకేంటి అనుకునే వారి స్వార్థపరులు. ఆ స్వార్థాన్ని మనము చంపివేసుకోవాలి. ఆ స్వార్థాన్ని మనం చంపివేసుకోవాలి. మనము క్రీస్తు బిడ్డలుగా జీవిస్తున్నప్పుడు ఒకవేళ సమాజంలో మనకి ఏదైనా చెడ్డ పేరు ఉంటే ఆ చెడ్డ పేరు పోగొట్టుకొని మంచి పేరుకు ప్రాకులాడే వారిగా మనం జీవించాలి. ఈ పద్ధతులు మనం ఎప్పుడు పాటిస్తామో, ఈ పాత విధానాన్ని ఎప్పుడైతే మనం విడిచిపెడతామో, నూతన విధానములో మనం ఏదైతే క్షమించే స్వభావం, అలాగే ప్రేమ కలిగి జీవించుట, స్వార్థానికి పోక మనము మంచి పేరు సంపాదించుకోవడానికి ఎప్పుడైతే సమాజంలో జీవించగలుగుతామో అప్పుడు ఖచ్చితంగా మీరు ఆశించినట్లుగా నూతన సంవత్సరంలో నూతన జీవితాన్ని ప్రభు మీకు ఇస్తాడని ఈ సమయంలో ఈ శుభవచనాలు తెలియజేసుకుంటూ నా మాటలు ముగిస్తా ఉన్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా మీకు వందనాలయ్యా. ఈ సమయంలో మీరు మీ దాసుడికి ఇచ్చినటువంటి మాటలను బట్టి వేలాదిగా కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా. సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి, సంఘ బిడ్డలను దర్శించండి. వారు ఎలాంటి కుటుంబ జీవితంలో ఉన్నారో, ఎలాంటి కొరత ఉన్నదో, ఎలాంటి సమస్యలు ఉన్నాయో మీకు తెలుసాయా. ప్రతి ఒక్కరు కూడా నూతన సంవత్సరంలోకి రావడానికి ప్రయత్నం చేసే సమయంలో 31st నైట్ ప్రార్థనలో ఉంటారు. మొదట దినమున నూతన సంవత్సరంలో ప్రార్థన ఉంటారు. కానీ నూతన జీవితం కావాలని ఆశపడుతున్నారు. కానీ అది ఎలా సాధ్యమవుతుందా, ఎలా పొందుకోగలమా అనేది ఒకవేళ వారికి తెలుసో తెలియకో కానీ కొంతమందికి అయితే నూతన జీవితం లేని పరిస్థితులు చూస్తా ఉన్నామయ్యా. ఆ పరిస్థితులు మారిపోవాలి. నూతన జీవితం కావాలంటే ఈ బిడ్డలతో మీరు మాట్లాడినటువంటి మాటలు వారి తూచే తప్పకుండా పాటించి అనుసరించి ఆచరణ పెట్టి నడుచుకునేలాగా వారి జీవితాలు పూర్తిగా ప్రభావం మారిపోయేలాగా వారి జీవితాల కుటుంబ వ్యవస్థ అంతా కూడా ఒక దీవెనకరముగా ఉన్నతమైన స్థితిలో ఉండేలాగా మీరు దీవించి ఆశీర్వదించమని సంఘాన్ని బలపరచమని ప్రభు పేరిట ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్.